హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే మా హస్బెండ్ బర్త్డే అని చెప్పి మేము స్పెషల్గా బిర్లా మందిర్కి బయలుదేరుతున్నాము. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బిర్లా మందిర్కి వెళ్ళే దారిలో మాకు అంబేద్కర్ విగ్రహం కూడా కనిపించింది. మా హస్బెండ్ నాకు అది కూడా చూపించారు. చాలా బాగుంది. లొకేషన్ అయితే సూపర్ ఉంది. అంబేద్కర్ విగ్రహం అయితే ఇంకా సూపర్ ఉంది. దగ్గర నుంచి చూసాను నేను, చాలా బాగుంది. అండ్ అక్కడ నుంచి ట్యాంక్ బండ్ చూసుకొని వెళ్ళాము. ట్యాంక్ బండ్లో మేము చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ వాటర్ని చూస్తూ అంతా మంచిగా ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. మా హస్బెండ్ నాకు ఫోటో తీస్తా అని చెప్పి వీడియో తీస్తున్నాడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక పాదం మోపగలిగే చోటే చాలే, ఒక రోజు జీవితాన్ని గడుపుదామే. ఒక పాదం టెంపుల్ అయితే వచ్చేసింది. కింద నుంచి కొండలాగా ఉంటుంది, పైకి మధ్య మధ్యలో షాప్స్ అన్నీ ఉన్నాయి. మేము అక్కడే కొబ్బరికాయ అన్నీ తీసుకొని బిర్లా మందిర్కి అయితే పైకి వచ్చేసాము. బైక్ పార్క్ చేసి అలా వెళ్తున్నాము టెంపుల్ లోపలికి. ఫుల్ రష్ అయితే ఉన్నారు మేము వెళ్ళిన రోజు. మా హస్బెండ్ ఏదో కోరుకుంటున్నాడు దేవుణ్ణి. గుడ్. ఎల్కేజీలో పడండి. కింద స్వామి వాళ్ళందరినీ మొక్కుకొని మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈరోజు మీకు స్వామివారిని కూడా ప్రత్యక్షంగా చూపిస్తాను, బిర్లా మందిర్లోని స్వామిని. మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఫోన్ ఎలా ఉంది. టెంపుల్ అయితే సూపర్ ఉంది. మొత్తం పాలరాతితో చేశారు కాబట్టి సూపర్ ఉంది. నమస్కారం ప్రజలారా. టెంపుల్ అయితే చాలా మంది ఉన్నారు. నేను మీకు స్వామివారిని చాలా బాగా చూపిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఫొటోస్ వీడియోస్ తీయట్లేదు, అందుకే బయట నుంచి తీసాను అనమాట. సో థ్యాంక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలా దర్శనం అయిపోయిన తర్వాత బయట వ్యూ చూస్తూ ఉన్నాం. సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి బిర్లా మందిర్ని విజిట్ చేయండి, సూపర్ ఉంది. Oh my god! Oh shit! నాయనా ఫ్లాష్ మ్యాన్! Oh my god! అలా గుడి నుంచి బయటికి రాగానే షాపింగ్ కనిపించింది. లోపలికి వెళ్ళి చూస్తే దేవుళ్ళ విగ్రహాలు అలాగే క్లాత్స్ అన్నీ బాగా కనిపించాయి. బాగున్నాయి అన్నీ. ఒకసారి మీరు కూడా బిర్లా మందిర్ని విజిట్ చేయండి. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా హౌస్కి బయలుదేరామన్నమాట.